ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నామండి. దీంట్లో మొత్తం భూమి విస్తారం వచ్చేటప్పటికి 13 ఎకరాలు. ఈ 13 ఎకరాల్లో గాను మేము 7 రకాల కూరగాయలు, 2 రకాల కమర్షియల్ క్రాప్స్, ఏమైనా ఆదాయం వచ్చే క్రాప్స్ వేయాలనుకుంటాను. ఇందులో మేము చదును చేస్తున్నది దేనికోసం అంటే టమాటో, బెండ, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు, తర్వాత ఆకుకూరలకు సంబంధించింది కొత్తిమీర, పుదీనా ఇవి వేయాలనుకుంటాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొక్కజొన్న, తర్వాత వచ్చేటప్పటికి పత్తి వేయాలనుకుంటాను. ఈ పత్తి చేనులు ఇవన్నిట్లు కలిపి దాంట్లో మిక్స్గా కంది కూడా వేయాలనుకుంటాను. దీంట్లో డే 1 తరపున అంటే ఒక 5 డేస్ నుంచి 11 ఎకరాలకు గాను రాబోయే వర్షాలు వచ్చే టైం కల్లా చదును చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ప్లవ్వింగ్ చేస్తున్నాము. ఈ పౌలింగ్ చేసిన తర్వాత విత్తనం అనేది విత్తులు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోసారి దుక్కులు ఒక 2-3 సార్లు దున్నేసి ఇవి మొత్తం చేస్తాము. ప్రస్తుతానికి డే 1 ప్రాసెస్ కంటిన్యూగా చేయాలనుకుంటాను. అప్ టు డేట్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను కూడా కొత్తగా ఎంటర్ అయ్యాను, ట్రై చేస్తున్నా. ప్రస్తుతానికి ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ డే చేస్తున్నా.